ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన వ్యాఖ్యలు. పేదలకు పంచాల్సిన పీడబ్ల్యూఎస్ బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పశ్చిమాఫ్రికా షిప్ స్టెల్లాను చూసి ఆయన ఆవేదనతో చేసిన కామెంట్స్. పవన్ ఉద్దేశం మంచిదే అయినా నిజంగా మరో దేశానికి చెందిన షిప్ను సీజ్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదని తెలుస్తోంది. కాకినాడ పోర్టుకు వచ్చిన పశ్చిమాఫ్రికా షిప్ స్టెల్లా ఎల్ పనామాను సీజ్ చేసే విషయంలో అధికారులకు పలు చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చిన నౌకను రూల్స్ ప్రకారం సీజ్ చేసే రైట్ ఒక కస్టమ్స్ డిపార్ట్మెంట్ కు మాత్రమే ఉంటుంది. అది కూడా ఆ నౌకలో స్మగ్లింగ్ వస్తువులు గుర్తిస్తే కేసు నమోదు చేసి కొన్ని రోజులు నిలిపేస్తారు. అయితే కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చిన నౌకలో లోడ్ అయిన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కిందకు రాదని పోర్టు అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్ చట్టం ప్రకారం రేషన్ బియ్యం స్మగ్లింగ్ లిస్టులో లేదంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. అయితే కాకినాడలో అసలు ఆ రేషన్ బియ్యం ఉన్న షిప్ ను ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కేంద్రంకి ఏమైనా సమాచారం ఇచ్చారా? అప్డేట్స్ ఏంటి? ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైతే స్టెల్లా ఎల్ అనే నౌకలో గుర్తించిన 640 టన్నుల రేషన్ బియ్యం తప్ప కనబడంతా కూడా స్టీమ్ రైస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కూడా లెటర్ రాస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక ఇంటర్నేషనల్ సంబంధించిన సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన నౌకని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసే అధికారం లేదంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే చూసుకున్నట్లయితే సెంట్రల్ నుంచి కూడా నౌకాదళాన్ని నుంచి కూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ నౌకని సీజ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అమిత్ షాకి లెటర్ ప్రిపేర్ చేస్తారంటూ కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. పూర్తిగా ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాలేదు. అయితే స్టెల్లా ఎల్ అనే నౌక మాత్రం ప్రస్తుతం అయితే కాకినాడ సీపోర్ట్ కి సంబంధించిన ఏదైతే ఆ సీ మధ్యలోనే ఇంకా ప్రస్తుతం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే 38,000 టన్నులు మాత్రమే లోడ్ అయింది. పూర్తి కెపాసిటీ అయితే 52,000 టన్నులు దాని పూర్తి సామర్థ్యం. అదంతా కూడా ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుందా లేదంటే ఆ రేషన్ బియ్యం ఏదైతే 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారో ఆ బియ్యాన్ని మళ్ళీ తీసి తిరగేసి తీసుకుంటారా? తీసుకుని దానికి సంబంధించి ఇప్పటికే 22 బిల్లులను అనుమతి బిల్లులను కూడా ఎక్స్పోర్ట్ అనుమతి బిల్లులను కూడా కలెక్టర్ కి సబ్మిట్ చేశారు ఎవరైతే ఆ కంపెనీ లవన్ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులైతే. అయితే ఆ బిల్లుని సరైనవేనా కాదా అనేది కూడా పూర్తిగా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత అవి రా రైస్ లోకి వెళ్తాయా లేకపోతే రేషన్ బియ్యంగానే తిరిగి గుర్తించి స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ తిరిగి లవన్ ఇంటర్నేషనల్ కంపెనీపై కేసులు పెడుతుందా అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే దీనిపై ఏ అధికారి కూడా ఇప్పటికీ నోరు మెదపకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండడం పవన్ టూర్ తర్వాత అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ చాలా వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తననే చూడడానికి వెళ్ళనివ్వడం లేదు, అనేక ఆంక్షలు అనేక ఇబ్బందులు పెట్టారంటూ కూడా పవన్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. దీనికి సంబంధించి కేంద్రం నుంచి లేదంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబుతో కూడా సమీక్షిస్తానంటూ కూడా పవన్ ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అసలు పోర్ట్ లో ఏం జరుగుతుంది? పోర్ట్ అధికారులు కానీ జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై అధికారిని ఇప్పటికే అమరావతిలో రిపోర్ట్ చేయమని చెప్పారు. అతను రిలీవ్ తీసుకుని వెళ్ళాడు. అయితే పవన్ టూర్ అనంతరం కూడా ఇదంతా కూడా అధికారులందరూ కూడా ఒక సైలెంట్ మోడ్ అయితే పాటిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే నౌకకు సంబంధించి సీజ్ చేసే అధికారాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి లేవని అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదైతే పోర్ట్ లో సీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న పోర్ట్ లో సీజ్ చేసిన 0073 బార్జ్ లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని మాత్రమే సీజ్ చేయగలిగారు. అయితే ఈ నౌకకు సంబంధించి నౌకలో ఉన్న దానికి 640 టన్నుల పిడిఎస్ బియ్యానికి సంబంధించి 22 బిల్లులను ఇప్పటికే ఎక్స్పోర్ట్ బిల్లులను ఇప్పటికే సబ్మిట్ చేశారు. దాన్ని అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఆ పోర్ట్ నుంచి ఏదైతే ఆ స్టెల్లా ఎల్ నౌకలోంచి ఆ బియ్యాన్ని అంతా కూడా తీసి ఆ బియ్యాన్ని తీసేసి కనమా ఏదైతే స్టీమ్డ్ బియ్యం ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే నౌకని సీజ్ చేస్తారా? ఆ దేశానికి కూడా సౌత్ ఆఫ్రికా దేశానికి కూడా అనుమతి దానికి సంబంధించి ఇలా ఒక ఫ్రాడ్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ప్రశ్న రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.